ఇది పులిపాటి వారి స్ట్రీట్. ఇది హీరామోతి నోవెల్టీ నుంచి తిన్నాక అనమాట, ఒకటే గల్లీ. సో స్ట్రైట్ వెళ్ళిపోతూ ఉంటే పులిపాటి వారి వీధి నుంచి ఫస్ట్ టర్న్లో ఫస్ట్ బిల్డింగ్ పైన ఉంటుంది. ఎస్విఆర్ నోవెల్టీస్ పైన ఉంటుందండి. చాలా పురాతనమైన బిల్డింగ్లో ఉంటుంది, కానీ కాకపోతే చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. చిన్న చిన్న మెట్లు ఉంటాయి ఎక్కడానికి, బాగా చిన్న మెట్లు ఉంటాయి, ఎక్కి పైకి వెళ్ళాలి. సో మొత్తం పైకి వెళ్ళిన తర్వాత షూట్ చేస్తా, లేకపోతే పట్టుకున్నాను వెనక్కి. శివలక్ష్మి బ్యాంగిల్స్ అండి. సో మీకు వచ్చి పులిపాటి వారి వీధిలోనే మీకు కొంచెం అడ్రస్ చెప్పాను కదా, కొంచెం మెట్లకి పైకి రావాల్సి ఉంటుంది. తర్వాత మొత్తం చాలా చక్కగా చెప్తారు వీళ్ళు. బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. సో నేను పర్చేజ్ చేస్తూ 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్ తీసుకోవచ్చు. నాకు కావాల్సి నేను చాయిస్ చేసుకుంటూ ఉంటాను. మోస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్కి ఒక బాక్స్ 2 బాక్సులు పెట్టుకుంటే అవి అయ్యే దాన్ని బట్టి కస్టమర్ రివ్యూని బట్టి మళ్ళీ తీసుకెళ్ళడం జరుగుతుంది. సో అన్నీ ఒకేసారి పెట్టేసుకొని ఒకే దాని మీద ఇన్వెస్ట్ చేసి గగ్గోలు పడిపోకుండా వాళ్ళు కస్టమర్ ఏం తీసుకుంటున్నారు ఆ చాయిస్ని బట్టి ఒకటి ప్లాన్ చేసుకుని వెళ్తే బెటర్ అనమాట బిజినెస్లో. సో 210 ఇట్లానే 210, 22, 26 అండ్ 24 ఉంటాయండి. సో దాన్ని బట్టి మనం చాయిస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. స్టార్టింగ్ 52 క్వాలిటీని బట్టి డిఫరెంట్ రేట్స్ ఉంటాయండి. ఇవన్నీ 28 సైజు. సో ఆ రేటుని బట్టి మనం తీసుకోవడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ఆల్ మనకి 50 రూపీస్ నుంచి కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి, 45 రూపీస్ నుంచి కూడా ఉంటాయి. చిల్డ్రన్ బ్యాంగిల్స్ ఉంటాయి. సో ఇది మనం మార్కెట్కి వచ్చేటప్పటికల్లా 150 ఆ రేంజ్లోకి రావచ్చు. అంటే వేరియేషన్ అయితే ఉంటుందనుకోండి, చేతి నుంచి చేయి మారేలోపు మనకు వేరియేషన్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఇది 65 రూపాయలకో 85 రూపాయలకో కొన్న తర్వాత నేను అదే రేటుకి వస్తే నాకు లాభం ఉండదు కదండి. అట్లీస్ట్ కనీసం 10-20% అన్నా నేను పెట్టుకుంటాను కదా మార్జిన్, మా రెంట్లు అన్నీ చూసుకొని. సో దాన్ని బట్టి ఇక్కడ పర్చేజ్ ఉంటుంది. కాకపోతే అలా అని చెప్పి అన్ని షాపుల్లో కూడా ఇదే రేటు కంటిన్యూ అవుతుందని చెప్పలేనండి. ఒక్క దగ్గర ఒక రేటు ఉంటుంది. కాకపోతే నేను చెప్పే షాప్ వచ్చి నాకు రీజనబుల్ అనిపించింది, అది మీ నోటీస్ వరకు తెస్తున్నాను. సో ఎవరైనా కావాలంటే హోల్సేల్గా బ్యాంగిల్స్ కావాలంటే సో ఇక్కడికి శివలక్ష్మి బ్యాంగిల్ స్టోర్కి వచ్చి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. నేను వాళ్ళ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇవన్నీ 28 బ్యాంగిల్స్. సో 28లో మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటే మనం కావాల్సిన 2 కావాలన్నా 3 బాక్స్ కావాలన్నా మీకు ఎన్ని బాక్సులు కావాలన్నా అవైలబిలిటీగా ఉంటాయి. కాకపోతే ఫస్ట్ మనకి డిజైన్ బాక్స్ ఇలా డిజైన్స్ చూపిస్తారు, వాటిలో మనకు కావాల్సిన బాక్సులు మనకి వాళ్ళు తీసి ఇవ్వడం జరుగుతుంది లాట్లో. సో అక్కడ నుంచి మనకు కావాల్సిన బాక్స్ లైన్ తీస్తారు. ఫస్ట్ మనం సైజ్ చెప్పుకోవాలండి. సైజ్ ఏ సైజ్ ఉందో సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. నేను ఇప్పటి వరకు 210 తీసాను, 28 తీసాను, ఈ మొత్తం 26లో వీటిలో మొత్తం డిజైన్స్ ఉంటాయి. ఆ డిజైన్స్లో ఆ బాక్స్లో ఉంటాయి. ఇక్కడ డిజైన్కి ఒకటి మనకి డిస్ప్లేకి ఇస్తారు. ఆ డిస్ప్లేలో మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఒక బాక్స్ తీసి మనకి ఎన్ని బాక్సులు కావాలో మనకి ఇవ్వడం జరుగుతుంది. రేట్ చెప్తున్నాను కదా, మిడిల్ క్లాస్కి అందుబాటులో వెరీ రీజనబుల్గా ఉంటుంది ఈ శివలక్ష్మి బ్యాంగిల్ స్టోర్లో. కొంచెం మీకు రూట్ మ్యాప్ కూడా కొంచెం ఈజీగానే చెప్తాను నేను చెప్పేటప్పుడు. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఎవరైనా కాలేజ్లో మార్కెట్కి వచ్చినప్పుడు కంపల్సరీ మీరు కావాలంటే హోల్సేల్ డీలర్స్ మాత్రమే విజిట్ చేయండి అండి, రీటైల్ లేదు. సో నేను తీసుకునే ప్రతి దగ్గర నేను ఏ ఐటమ్ కొంటున్నాను, ఏం చేస్తున్నాను మోస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఇస్తూ ఉంటాను. నా ఉద్దేశం ఏంటంటే మీలో ఎవరికైనా అవసరం పడుతుందేమో ఎత్తుక్కోకుండా ఈజీ ప్రాసెస్లో ఒక వీడియో చూడగానే మీ నోటీస్కి వచ్చేసేలా ఉండాలనేది చిన్న ప్రయత్నం. మీకు మొత్తం బాక్స్లో ఇప్పటి నుంచి చూపించాను కదా, ఈ 24లో అండి. 24లో వచ్చి మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. ఇది ఒక కలెక్షన్ బద్దె చేత ఇది. సో ఇవన్నీ వచ్చి మీకు మచిలీపట్నం ఐటమ్స్ అంటే మీకు గ్యారంటీ ఎక్కువగా ఉంటుందండి. ఎక్కువ మీన్స్ 6 months అని మేము చెప్తూ ఉంటాము. కాకపోతే వాడే ఒంటి తిని బట్టి 1 year వరకు ఉంటుంది. ఇలాగ ఇదొక డిజైను, సో ఇదొకటి, ఇలా మెంబర్ ఆఫ్ డిజైన్స్. ఇది ప్రతిదీ ఒక్కొక్కటి బాక్స్ తీసి చూపిస్తూ ఉంటే మనకి డిజైన్స్ అర్థమవుతూ ఉంటాయి. సో ఇందాక నుంచి నేను తీపోవడం కారణం ఏంటంటే నా సింగిల్ హ్యాండ్స్తో మొత్తం బాక్స్ ఓడదీసి చూపించలేదు, తల్లి నువ్వు చూపించరా, అందువల్ల ప్రతి డిజైన్ని చూపించలేను. ఇది ఒక చేత, ఇది కామన్గా పిల్లలకి వాడే చేత. 24 అంటే మనకి స్టూడెంట్ పిల్లలు కూడా ఇవి తీసుకుంటూ ఉంటారు ఎక్కువగా. సో అలాగే పెద్దవాళ్ళు వాడే బ్యాంగిల్స్ ఉంటాయి. దీని బాక్స్ మిస్ అయిందన్న, అటు సైడ్ ఉన్నట్టుంది చూసుకో, మళ్ళీ ఇబ్బంది పడతాం. ఇవన్నీ పెద్దవాళ్ళు వాడతారండి.
కొంచెం అంటే కొంచెం ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే చేత ఇది అంత సన్నగా ఉండదు, అలానే అంత లావుగా ఉండదు. మ్యాక్సిమం మిడిల్లో ఉంటుంది. సో సాలిడ్గా ఉంటుంది బ్యాంగిల్ వచ్చి. ఇదిగోండి దగ్గరికి చూపిస్తున్నాను. సాలిడ్గా ఉంటుంది బ్యాంగిల్ వచ్చి. వంగిపోవడం అట్లా ఉండదు. గబక్కన పెద్దవాళ్ళు వంగిపోవడాలు అన్ని టెస్టులు చేసిన తర్వాత తీసుకుంటారు. వాళ్ళు తీసుకునేవి ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇది వంగిపోవడం అట్లా ఉండదు. వాటిలోనే ఇదొక డిజైను. ఇట్లా ప్రతి సైజులోనూ డిజైన్స్ ఉంటూ ఉంటాయండి. ప్రతిదీ మనం బాక్స్ తీసుకొని మనకి నిజంగా ఇప్పుడు మూవింగ్ ఐటమ్ ఏముంది అది చూసుకొని తీసుకోవడమే. ఇది మన పూర్వీకుల నుంచి వస్తున్న మోడల్స్ అన్ని మోస్ట్ ఆఫ్ వాటిలో చిన్న చిన్న చేంజెస్ ఉంటూ ఉంటాయి అంతే. ఇవన్నీ నేను పర్చేజ్ చేస్తున్నాయండి, ఇంకా చేస్తూనే ఉన్నాను కొంచెం. అయితే మనకి చాలా రేర్గా దొరికే సైజ్, ఈ సైజు నెంబర్ ఎంత అనుకుంటున్నారు? ఇవ్వండి, పాప తీస్తున్నారు 14 నెంబరు, 214. మనకి ఏంటంటే 22, 26, 24, 28, 210 వరకే ఉంటాయి. కానీ ఇక్కడ 214, 214 బాగా పెద్ద సైజు, బాగా పెద్దవాళ్ళకి ఆ సైజు కూడా ఇక్కడ దొరుకుతాయి. కావలసిన వాళ్ళు వస్తే వెంటనే ఎత్తుక్కోకుండా చాలా ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు. నెంబర్ చెప్పగానే తీసిస్తారు మనకి. ఇది పెద్దవాళ్ళు ఎక్కువగా వాడే సైజు. బాగా అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది, కొంచెం చప్పీగా ఉన్న వాళ్ళకి. ఈ మధ్య ఆడవాళ్ళు అంత కొంచెం చప్పీగా ఉంటున్నాం కాబట్టి సో 214 లేవు అనుకోకుండా ఇక్కడ 214 సైజు కూడా అవైలబుల్గా ఉంది. ఈ రేట్గా దొరికే సైజు అన్ని చోట్ల తొందరగా దొరకదు. ఇదిగోండి చిన్ని లిట్టి సైజు, బాగా చిన్న పిల్లల కోసం అనమాట. ఈ నెంబర్ ఎంత పడుతుందిరా? 16 అంటే అండి బై బెర్త్, పుట్టిన బేబీకి మంత్స్ అనమాట. మంత్స్ పాపకి సరిపోయాయి. ఇంకా ఇవన్నీ పిల్లల గాజులు. ఈ పిల్లల గాజుల్లో రకాలు ఉంటాయి. నెంబర్స్ ఏ నెంబర్స్ ఉంటాయి వీటిలో? 0, 14, 12, 20, 14, 10 అండ్ 12 ఉంటాయండి. 8, 6 లాస్ట్ ఇంకా 6. ఓకే రైట్. ఇది ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్. ఇది కొంచెం డిఫరెంట్ క్వాలిటీ ఉంటుందండి. చూస్తున్నారు కదా, సాలిడ్గా ఉంటుంది ఐటమ్. బాగా లక్ష్మీ అమ్మవారితో ఇలాగే మెంబర్ ఆఫ్ డిజైన్స్, మెంబర్ ఆఫ్ కలెక్షన్ వస్తే ఇది కొంచెం రేట్లో డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ తీసుకున్న దానికి దీనికి క్వాలిటీని బట్టి రేట్ డిపెండ్ అయి ఉంటుందండి. అన్నీ ఒకేలా ఉండవు, అలా అని అన్నీ తక్కువ క్వాలిటీ ఉండవు, అలా అని అన్నీ ఎక్కువ క్వాలిటీ ఉండవు. అన్ని క్లాసుల వాళ్ళకి అందుబాటులో ఉండేలా ఇక్కడ ఉంటుంది. ఐటమ్ మొత్తం ఉంటుంది, బ్యాంగిల్ ఐటమ్. ఇవన్నీ కూడా బెంగాలీ బ్యాంగిల్స్ అంటారండి, బెంగాలీ టైపు. ఎక్కువ కలకత్తా టైపు, కలకత్తా వాళ్ళు ఆ టైప్లో వాడతారు. కొంచెం క్లాస్ అండ్ రిచ్ లుక్ ఉంటాయి. ఇంకోండి క్లోజ్లో చూపిస్తున్నా, క్లాస్ అండ్ రిచ్ లుక్. అలాగే ఒక్కసారి ఇంకా యూనిక్గా ఉన్నాయి చూడండి. పార్టీ వేర్కి సరిపోతాయి, పార్టీ వేర్ బ్యాంగిల్స్ మొత్తం అన్నీ. ఇవన్నీ కుందన్ వర్క్ బ్యాంగిల్స్ అండి. సో అలాగే కంప్లీట్ ఇదంతా గోల్డ్ ర్యాక్. సో అన్ని రకాలు అన్ని డిజైన్స్ ఉంటాయండి. కుందన్ వర్క్, బీట్ వర్క్, నెక్స్ట్ లక్క బ్యాంగిల్స్, మెటల్ బ్యాంగిల్స్, అన్ని మెటల్లో డిఫరెంట్. ఎందుకంటే ప్రతి బాక్స్ తీసి చూపించడానికి అవ్వదు, వీడియో లెంతీ అయిపోతుంది. అందుకని నేను ఓవరాల్గా చూపించేస్తున్నాను. ఇవన్నీ మ్యాచింగ్స్ అండి, మ్యాచింగ్ డిఫరెంట్ మ్యాచింగ్స్ వేసుకోవడానికి ఉంటుంది. కాకపోతే నేను బయట డైరెక్ట్ లైవ్ చెప్తున్నాను కాబట్టి మీకు వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇది మొక్మల్ బ్యాంగిల్స్ అండి, మొక్మల్ మీద కుందన్ వర్క్. సో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, కాకపోతే థ్రెడ్ వర్క్ ఉంటుంది. థ్రెడ్ వర్క్ మీద కుందన్ వర్క్. ఇదిగోండి అమ్మవారి డిజైన్స్తో వేసింది, థ్రెడ్ వర్క్ మీద అమ్మవారి డిజైన్స్ వర్క్. ఇలా మెంబర్ ఆఫ్ డిజైన్స్, మెంబర్ ఆఫ్ కలెక్షన్స్, మెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. ఏదన్నా శారీ మ్యాచింగ్ యూజ్ చేసుకోవచ్చు. లక్ష్మీదేవి మెటల్, సో యాంటిక్తో ఉంది. లక్ష్మీదేవి చాలా అందంగా ఉంది చూడండి. దీంట్లో అంటే ఫుల్ గ్లేజీగా కనిపిస్తుంది అనమాట. రూపు చాలా చక్కగా ఉంది. సీజెడ్ బ్యాంగిల్స్ పార్టీ వేర్ ఉంటాయి, కొంచెం కాస్ట్లీగా ఉంటాయండి. ఈ టైప్ కూడా ఉన్నాయి. అన్ని వర్గాల వాళ్ళకి అందుబాటు ధరల్లో ఉన్నాయి. టోటల్ సీజెడ్లో డిజైన్స్ చాలా ఉంటాయి. సో ఇది మొత్తం స్టోన్ వర్క్.
సీజెడ్ స్టోన్ వర్క్. ఇవన్నీ ముత్యాల వర్క్, అంటే ఎక్కువగా ముత్యాలతో వాడిన స్టోన్స్ కమ్ ముత్యాల వర్క్. ఇలా లుక్ ఇలా ఉంటాయి ఈ పెద్ద ముత్యాలతో చేసిన బ్యాంగిల్స్. సో ఇలా మెంబర్ ఆఫ్ కలెక్షన్ దొరుకుతుందండి. ఒక్కసారి వచ్చి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. హోల్సేల్ డీలర్స్కి మాత్రమే. నేనేం తీసుకున్నానో చెప్పకపోతే బాగుండదు కదా. అదంతా నా షాప్ కోసం వెళుతున్న ఐటమ్స్ ఇవన్నీ. సో ఇక్కడ పర్చేజ్ చేసినాయి. అంటే నాకు కొంచెం ఈ షాప్ మీద నమ్మకం కాబట్టి నేను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చి పర్చేజ్ చేస్తాను. నాకు రేట్లో ఇంతవరకు తేడా రాలేదు, క్వాలిటీలో కూడా నాకు ఇంతవరకు తేడా రాలేదు. అవన్నీ బిల్లింగ్కి వెళుతున్నాయి.